మున్సిపాలిటీల్లో ఎగ్జిట్ పోల్ ఏం చెబుతున్నాయంటే ఎక్కువ స్థానాలు సుమారు 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది, 2 బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ చెబుతూ ఉంటే లేదు అన్ని కార్పొరేషన్లను మేమే పాగా వేస్తామని ఇటు కాంగ్రెస్ అంటూ ఉంది. బీఆర్ఎస్ ఈసారి మేము సత్తా చాటుతామని బీఆర్ఎస్ అంటూ ఉంది. ఏం జరుగుతుందో ఫలితాల్లో ఏం వెలువడుతుందో చూడాలి. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు, ఇప్పటి వరకు వస్తున్న ఈ ఎర్లీ ట్రెండ్స్లో పోస్టల్ బ్యాలెట్స్లో అధికార కాంగ్రెస్ పార్టీ వైపే పోస్టల్ బ్యాలెట్లో మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న దృశ్యాలు. అటువైపు ఆ గ్రిల్కి అటువైపు ఏజెంట్లు కూర్చుని ఉన్నారు, ఇటువైపు కౌంటింగ్ సిబ్బంది కూర్చొని ఉన్నారు. ప్రతి ఓటుని మడత విప్పిన తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్లకు ఇలా తీసి చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత దాన్ని ఆ పార్టీకి చూడండి అదిగో గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. హస్తం గుర్తు, కారు గుర్తు, గ్లాసు గుర్తు, కమలం గుర్తు, ఇలా అదిగో ఆ గుర్తు చూసిన తర్వాత అదిగో హస్తంకి సంబంధించిన ఓటు అక్కడ ఉంటే ఆ ట్రేలో వేస్తున్నారు. ఏ పార్టీకి సంబంధించిన ఓటు స్వస్తిక్ ముద్ర అక్కడ కనబడుతుంది. అదిగో చూడండి ఒకసారి. కౌంటింగ్ ప్రక్రియ ఇలా జరుగుతుంది. అటువైపు ఏజెంట్లు ఉన్నారు, కౌంటింగ్ సిబ్బంది మడత విప్పిన బ్యాలెట్ పేపర్ను బయటకు తీసి ఇవి పోస్టల్ బ్యాలెట్లు, అందుకే కవర్లోంచి బయటకు తీస్తున్నారు. అదిగో వాళ్ళకు చూపించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ట్రేలలో వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక్కో ట్రేల నుంచి 25 చొప్పున కట్టలు కట్టి వాటిని సంబంధిత పార్టీ ట్రేలో వేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క కట్ట 25 కాబట్టి కట్టలు లెక్కిస్తారు. ఇలా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే దగ్గరలో 2, 3, 4, 5, 10 లోపు ఓట్లలో విజయం ఒకరిని వరించినట్లయితే బహుశా అక్కడ రీకౌంటింగ్ అడిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ రీకౌంటింగ్ ఆర్ రీవాల్యుయేషన్ చేయాలి అంటే దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఉత్కంఠ పరిస్థితి. ఇదిగో ఇక్కడ చూడండి, బ్యాలెట్లను ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కవర్లను ఓపెన్ చేశారు, పోస్టల్ బ్యాలెట్లను. మీరు మొదటి బాక్స్లో ఇప్పుడు బ్యాలెట్లను, పాపులర్ ఓట్లను లెక్కిస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లక్క సీల్ వేసిన బ్యాలెట్ పేపర్లను, బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర నుంచి కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు తీసుకొని వచ్చి ప్రజలు వేసిన ఆ బ్యాలెట్ పేపర్లను బయటకు తీసి అందులో ఏ గుర్తుకి స్వస్తిక్ మార్కు ఉందో అక్కడ ఉన్న ఏజెంట్లకు చూపించి దాన్ని ఆ ట్రేలలో వేస్తున్న దృశ్యాలు. ఈ కౌంటింగ్ ప్రక్రియ నిజానికి మనకి గతంలో ప్రతి ఎన్నిక ఇలాగే జరిగేది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు గతంలో ఇలాగే జరిగేవి. ఈవీఎంలు వచ్చిన తర్వాత కౌంటింగ్ ఓటింగ్ చాలా ఈజీగా మారిపోయింది. ఒక్క బటన్ నొక్కితే చాలు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తేలిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బ్యాలెట్ బాక్స్ను, లక్క సీలు వేసిన బ్యాలెట్ బాక్స్ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాలెట్ పత్రాలను ఇలా బయటకు తీయాలి. మడత విప్పిన తర్వాత అవి చెల్లే ఓట్ల, చెల్లని ఓట్ల లెక్కించాలి. ఒకవేళ చెల్లని ఓట్లయితే, ఒకవేళ నిజానికి ఆ స్వస్తిక్ గుర్తు కొంచెం అటు ఇటుగా ఉంటే స్కేల్తో కొలుస్తారు. ఎన్ని సెంటీమీటర్లు ఏ అభ్యర్థికి దగ్గరగా ఉంది అని కూడా కొలుస్తారు. అలా కాకుండా 2 చోట్ల లింక్ మార్కులు ఉంటే చల్లని ఓట్లుగా తీసేస్తుంటుంటారు. ఇలాంటివన్నీ ఇక్కడ ఈ కౌంటింగ్లో, బ్యాలెట్ కౌంటింగ్లో చోటు చేసుకుంటూ ఉంటుంటాయి. తెలంగాణ మున్సిపల్ సమరంలో క్లైమాక్స్ అంకం మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల భౌతవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోబోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, విజేత ఎవరు, విజేత ఎవరు, ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఏ మున్సిపల్ పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది, ఏ కార్పొరేషన్ పీఠంపై ఏ పార్టీ అభ్యర్థి మేయర్గా కూర్చోబోతున్నారు అనేది. ఆ విషయం తేలాలి అంటే 16వ తారీఖునే మేయర్ అభ్యర్థులను, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకోబోతారు. అందుకే ఇప్పటి నుంచి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టేశారు. కానీ ఏ పార్టీ పాగా వేయబోతుంది అనేది మాత్రం ఈ సాయంత్రానికే తెలిసిపోబోతోంది. ఆ బ్యాలెట్ పత్రాల్లో ఉన్న మడత విప్పిన తర్వాత ఏ పార్టీ అభ్యర్థికి స్వస్తి గుర్తు ఉంటే ఆ పార్టీ అభ్యర్థి ఖాతాలో ఒక్కొక్క నెంబర్ పెరుగుతూ ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విజేత ఎవరు, తెలంగాణ పట్టణ ఓటరు నాడి ఎటువైపు ఉంది అనేది, అలాగే పోరులో ఏ పార్టీ హవా కొనసాగుతుందనేది మరికొద్ది సేపట్లో తేలబోతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ విజయాన్ని సాధించబోతుందా, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి సత్తా చాటే అవకాశం ఉందా, ఈసారి మేము సత్తా చాటుతాము అంటున్న బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయనేది చూడాలి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. మరి నిజమైన ఫలితాలు, రియల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి ఫలితాలను అత్యంత వేగంగా మీకు అందించడానికి
బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. బిగ్ టీవీ ప్రతినిధులు ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు మీకు ఈ సమాచారాన్ని వేగంగా అందించడానికి. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలుస్తుంది అని చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత గుర్తుతో జరిగిన ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీల్లోనూ ప్రజల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కమలం వికసిస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న పట్టు ఇప్పుడు ఓట్లుగా మారుతుందా లేదా అనేది చూడాలి. అలాగే బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అంటున్నారు గులాబీ నేతలు. మరి ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టుగా వరుస ఎదురు దెబ్బల తర్వాత కారు స్పీడు పెరుగుతుందా లేదా కారు జోరు మరింత తగ్గుతుందా, ఏం జరుగుతుందో చూడాలి. ఇక ప్రతిపక్ష హోదాను కాపాడుకుంటుందా మళ్ళీ పుంజుకుంటుందా అనేది తెలియాలి. ఇప్పుడు అందరి కళ్ళు బీజేపీ పైనే ఉన్నాయి. ఒకవేళ బీజేపీ 2వ ప్లేస్లో వస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కాబోయే అవకాశం ఉంటుందని ఇప్పటికే కొన్ని విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇది కేవలం మున్సిపల్ ఎన్నిక మాత్రమే కాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఒక ట్రయల్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలమని బీజేపీ భావిస్తుంది. ఓటరు క్లారిటీ ఇస్తాడా లేక షాక్ ఇస్తాడా అనేది చూడాలి. ఇక కాంగ్రెస్ లీడ్లో ఉండి బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంటే మాత్రం ఇక బీజేపీ ముఖ చిత్రం ఏంటి, అది ఆ పార్టీ ఉనికికే సవాల్గా మారుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకట్, ఈ ఫలితాలు గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలు చాలా ఎక్కువగా ఫోకస్ చేశాయి. బీజేపీ శిబిరంలో ఎటువంటి అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా రోహిత్, బ్యాలెట్ బాక్స్ ఏ పార్టీ సొంతం కాబోతుంది అన్నది అన్ని పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ అందుకు భిన్నంగా బీజేపీలో ఇంకా ఎక్కువ ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా 2వ ప్లేస్లో బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నామనే ధీమ అయితే వ్యక్తం చేస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. బీజేపీకి 2 నుంచి 3 మున్సిపాలిటీలు మాత్రమే ఇస్తున్నాయి. కార్పొరేషన్లు కూడా పెద్దగా ఇవ్వట్లేదు. కేవలం కరీంనగర్, నిజామాబాద్ కొంత మొగ్గు చూపుతున్నప్పటికీ ఆ వైపుకు బీజేపీ అంచనా వేసినటువంటి ఫలితాలు ఏవి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అని చెప్తుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సర్వేలు కావచ్చు బీజేపీ నమ్మబోము. మా లెక్కలు మాకున్నాయి, గ్రౌండ్ లెవెల్లో మా పార్టీ బలం, మేము తిరిగిన ప్రచారం సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా కూడా సైలెంట్గా ఓటింగ్ తెచ్చిపెడుతోంది. గత సర్పంచ్ ఎన్నికల కంటే కూడా ఎక్కువ మొత్తంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెరుగుతోంది. మెజారిటీ స్థానాలు తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇస్తారు అనే ప్రగాఢంగా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కూడా మొదలైంది. అన్ని మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా జరుగుతుంది. మేబీ 1 అవర్లో చిన్న మున్సిపాలిటీలు ఏదైతే 10 నుంచి 12 అట్లా వార్డ్స్ ఉన్న చిన్న మున్సిపాలిటీ రిజల్ట్స్ 1 అవర్లో వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కార్పొరేషన్లు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ గతం నుంచి కూడా ప్రయత్నం చేస్తోంది. ఎవరి ధీమా వారిది. మోడీ 3.0 పాలన కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, నిధులు కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్ముతారు, బీజేపీకి ఆదరిస్తారు అనేది బీజేపీ నమ్ముతుంది. ఒకవైపు 2 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన కూడా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ నమ్ముతారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామనే ధీమా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 10 ఏళ్ళు ఎంతో ఘనంగా తెలంగాణ సాధించిన చరిత్ర ఉన్న పార్టీ. అనేక విధాలుగా తెలంగాణను ఆదుకున్నాం, అనేక ప్రాజెక్టులు నిర్మించాం, సంక్షేమ పథకాలు కూడా రూపొందించాం అనేది కూడా బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా భిన్నమైన ఫలితాలు వస్తాయనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ కూడా చెప్తా ఉంది. కాబట్టి ఇట్లా ఎవరి ధీమా వారికి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు బ్యాలెట్ ఏ వైపుకు మలుతోంది,
ఎవరికి పట్టం కట్టబోతున్నారు, మున్సిపాలిటీలో ఎవరు పాగా వేస్తారు, ఎవరి ధీమా వారికి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎవరు కూడా తగ్గట్లేదు. బీజేపీ దాదాపు 25 నుంచి 30 స్థానాలు మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు. ఖచ్చితంగా నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్ నగర్, రామగుండం అట్లాంటి లెక్కలు వేస్తోంది. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్లో మేము నెగ్గుతామని చెప్తోంది. 25 నుంచి 30 స్థానాలు మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 100కు పైన మున్సిపాలిటీలు చెప్తోంది. దాదాపు 7 కార్పొరేషన్ సాధిస్తామని కూడా 7కు 7 కార్పొరేషన్ సాధిస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అటువైపు బీఆర్ఎస్ కూడా అదే లెక్కలు వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రజలు బ్యాలెట్ పేపర్ ఎటువైపు మళ్లించారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. మున్సిపాలిటీ ఎన్నికలు చాలా ప్రధానం. మొన్నటిదాకా సర్పంచ్ ఎన్నికలు ప్రధాన పాత్ర పోషించాయి అన్ని పార్టీలు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు బీజేపీకి ప్లస్ అయితే కనుక వచ్చే లక్ష్యాలు, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు వచ్చే లక్ష్యాలు చాలా సులభము అనే అంచనాలో బీజేపీ ఉంది. ఆ వైపుకే గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళాం. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది.